ఈరోజు ముఖ్యంగా అధిక ఋతుస్రావం అయ్యే వాళ్ళకి ముఖ్యమైన ఆసనాలను చూద్దాం. ముందుగా ఉష్ట్రాసనం. రెండు మోకాళ్ళ మీద ఉండాలి. మోకాళ్ళ మధ్య కొంచెం దూరం ఉండాలి. అదే దూరం కాళ్ళ మధ్య కూడా ఉండాలి. మెల్లగా కుడి చేత్తో కుడి కాలు మడమను, ఎడమ చేత్తో ఎడమ కాలు మడమను పట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. మెల్లగా కుడి చేత్తో పట్టుకోండి. నెమ్మదిగా వెనక్కి వెళ్తూ తల వెనక్కి పెట్టి ఎడమ చేత్తో కూడా పట్టుకోండి. నడుము ముందుకు తీసుకురండి. ఇంకొకసారి చేయండి. మెల్లగా రిలాక్స్ అవ్వండి. చూసారు కదండి ఉష్ట్రాసనం. ఉష్ట్రాసనం చేసేటప్పుడు మీరు మెల్లగా మోకాళ్ళ మీద లేచి చేయండి. ముందుగా ఒక్క చేత్తోనే చేయండి. అందకపోతే రెండు చేతులు అందకపోతే ఒక చేతితో చేసి ఒక చేయి నడుము మీద పెట్టుకోండి. మీరు కొన్ని రోజులు సాధన చేసిన తర్వాత రెండు చేతులు మీకు పూర్తిగా వెనక్కి అందుతాయి. అయితే ఒక చేయి పెట్టిన తర్వాత మెల్లగా వెనక్కి వెళ్ళండి. తల కూడా వెనక్కి పెట్టి రెండో చేయి పట్టుకోండి. ఎందుకంటే తల వెనక్కి వెళ్లకుండా మీరు ఈ చెయ్యి ప్రయత్నం చేస్తే మాత్రం పట్టుకోవడం చాలా కష్టం అవుతుంది. ఈ ఆసనంతో పాటుగా వ్యాఘ్రాసనం. వ్యాఘ్ర అంటే ఇక్కడ పులి అని అర్థం. ఈ ఆసనం భంగిమ పులిలాగా ఉంటుంది కాబట్టి దీనిని వ్యాఘ్రాసనం అని అంటారు. మరి ఇప్పుడు వ్యాఘ్రాసనం ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు మీ కుడి కాలుని పైకి లేపండి. కుడి మోకాలను మడిచి కుడి కాలుని పైకి లేపండి. సాధ్యమైనంత వరకు మీరు పైకి లేపడానికి ట్రై చేయండి. రిలాక్స్ అవ్వండి. ఇదే విధంగా ఎడమ కాలుతో కూడా చేయండి. రిలాక్స్. మళ్ళీ కుడి కాలుతో చేయండి. ఎడమ కాలుతో కూడా చేయండి. రిలాక్స్. చూసారు కదండి వ్యాఘ్రాసనం. ఇది చేసేటప్పుడు మీరు సాధ్యమైనంత వరకు మోకాలని పైకి వెనక్కి పెట్టడానికి ప్రయత్నం చేయాలి. ఎప్పుడైతే మీరు మోకాలని పైకి పెడతారో కింద పొట్టంతా కూడా మీకు పూర్తిగా స్ట్రెచ్ అవుతుంది. ఇది రెగ్యులర్గా చేయడం వల్ల మీకు ఈ అధిక ఋతుస్రావం చాలా తొందరగా తగ్గుతుంది. అంతేకాకుండా పొట్ట దగ్గర ఉన్న కింద పొట్ట దగ్గర ఉన్న కొవ్వు చాలా తొందరగా తగ్గుతుంది. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది డెలివరీ తర్వాత ఇది చేసినట్లయితే అంటే ప్రసవం తర్వాత కనుక ఈ ఆసనం చేసినట్లయితే చాలా తొందరగా పొట్ట దగ్గర ఉన్న కొవ్వు తగ్గిపోతుంది. మళ్ళీ యథాస్థానానికి మీ చర్మం కూడా వస్తుంది. మరి ఈ ఆసనాలను మీరు రెగ్యులర్గా సాధన చేస్తారని ఆశిస్తూ నమస్తే.